సునాయాసముగా మనము కవ్వింపబడే పరిస్థితులలో ఉన్నాము. ఇంత జరిగినా కూడా మనం ఏమి చేయకూడదా అంటే చేయాలి. చేయవలసిన ఆత్మీయ విషయాలు చాలా ఉన్నాయి, కానీ శరీర మార్గంలో మనము ఏమీ చేయకూడదు. మనకు ఆల్రెడీ అపోస్తులైన పౌలు సెలవిచ్చాడు, మనము పోరాడుచున్నది రక్త మాంసములతో కాదు, శరీరులతో కాదు. మనకు కనిపించే ఆ శరీరాలు, మనకు కనిపించే ఆ మనుషులు శరీరాలు రక్త మాంసములతో కూడిన ఆ యొక్క వ్యవహారాలు అవి కాదు మన పోరాటాలు. వాటి వెనుకాల ఉన్న ఆత్మ సంబంధమైన శక్తులే, వాటి వెనకాలన్న సాతాను చీకటి దురాత్మ కార్యములే, వాడి యొక్క కుయుక్తులే ఇవన్నీ. కాబట్టి మనం వాడితో డైరెక్ట్గా పోరాడాలి. వాడి యొక్క అనుచరులతో, దురాత్మలతో మనం డైరెక్ట్గా పోరాడాలి. కానీ మనకు కనిపించే మనుషులతో, సామాన్యమైన వారు ఎవరు అంటే దేవుని దృష్టిలో సామాన్యులు, పాపులై ఉండొచ్చు, దుష్టులై ఉండొచ్చు, దుర్మార్గులే అయి ఉండొచ్చు, అనీతిమంతులై ఉండొచ్చు, భయంకరమైన వారే అయి ఉండొచ్చు. ఈ లోకానుసారంగా మనము కూడా చాలా కోపం వచ్చి, ఉద్రేకం వచ్చి వారికి వేరే వేరే టైటిల్స్ మనం పెట్టి తెలుసుకుంటూ ఉండొచ్చు. కానీ దేవుని దృష్టిలో అది రక్త మాంసములే. ఆ రక్త మాంసముల వెనకాల ఉన్న సాతాను చీకటి దురాత్మ అంధకార శక్తులతో యేసు నామమున పోరాడాలి.